చిరంజీవి గారితో అసోసియేషను లేకపోతే అదర్వైజ్ ఇంకా అంతకన్నా పెద్ద అసోసియేషన్ ఏముంటుందండి చిరంజీవి గారి కన్నా సినిమా ఇండస్ట్రీలో. అవునన్నా. అది తలుచుకున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందంటే ఆయనకున్న ఇమేజ్ మీ మీద, ఆయనకున్న మీ మీద ఉన్న ఇంప్రెషను అది మీ కెరీర్లో రిఫ్లెక్ట్ అవుతున్నదని అనుకుంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిన్నప్పటి నుంచి అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఫ్యాన్స్ అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ లాగానే ఇంకా చిరంజీవి సినిమాలకి వెళ్ళటం, అరవటం, బ్యానర్లు కట్టడం, రాయటం, ఆయన బొమ్మలు వేయటం, నా ఆర్ట్ కూడా అలాగే డెవలప్ అయింది. ఓకే, చివరికి ఆయనకి ఉపయోగపడింది నా ఆర్ట్. అట్లా అలా నేను పెరిగిన వాడిని, అలా ఇదైన వాడిని. చిరంజీవి సినిమాలు అంటే అంత పిచ్చి ఉండేది. అలాంటి ఇది చిరంజీవి గారి దగ్గరికి చేరటం, నేను మళ్ళీ ఆయన నోట్లోంచి అప్లాజెస్ రావడం అనేది ఇది అంటే ఒక ఫుల్ఫిల్నెస్ అనమాట. లైఫ్ ఒక ఫుల్ అయినట్టు, ఆర్క్ ఫుల్ అయినట్టు. ఇంకా ఆయనతో సినిమా కూడా తీసేస్తే ఇంకా ఇంకా ఫుల్ పర్ఫెక్ట్ రౌండప్ అయిపోతుంది. అదే అసలు నేను ఆ పాయింట్కే డ్రైవ్ చేయబోయాను, మీరు వచ్చేసారు మధ్యలో. సార్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు దిస్ ఈజ్ ఎ టైమ్ వేర్ చిరంజీవి గారు ఈజ్ లిజనింగ్ టు మెనీ స్క్రిప్ట్స్. అవును, కొత్త వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఎవరి దగ్గర ఏ మెరిట్ ఉందన్నా బోత్ ది హ్యాండ్స్ ఈజ్ ఇన్వైటింగ్ యంగ్ మెరిట్. అవును, ఇలాంటి దాంట్లో మీరు ఎప్పుడు ఒక కథ కూడా చిరంజీవి గారికి చెప్పిన అవకాశం కానీ యూ డిడ్ నాట్ టేక్ అండి? లేదండి. ఆల్రెడీ ఇప్పుడు నేను చేసే సినిమా ఇది గనక కొంచెం డిలే అయినా ఇంకోటి ఏదైనా అయినా చిరంజీవి గారిదే చేసేవాడిని. ఓకే, చిరంజీవి గారికి కూడా కథ చెప్పడం జరిగింది. ఆయన రెడీ అయ్యారు. ఆయన యాక్చువల్లీ విల్ గో హెడ్ అని అన్నారు. అంటే మంచి ఆయన కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఒకటి చేశాను అనమాట. డెఫినెట్గా మామూలుగా సోషల్ సబ్జెక్ట్ అండి, ఫ్యాంటసీలేం కాదు సార్, జనరల్ సబ్జెక్టే. బట్ ఆయన కైండ్ ఆఫ్ టింజ్ ఆయన మళ్ళీ మనం చూసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మన చిరంజీవి గారిని టైమింగ్ నేను చెప్పేది మెయిన్ ఆయనకుండే ఒక గరాన మూడు ఒక టైమింగ్ ఉంటుంది కదా. అవును అవును, ఆ కైండ్ ఆఫ్ టైమింగ్ లో ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట. అవును, కొన్ని డైలాగులు ఆయన చెప్తే, ఆయన నోట్లో చెప్తేనే బాగుంటాయండి. ఆయనే కదండి, నేను చూస్తున్నా కదా ఒక్కొక్క స్టార్ కి యాక్చువల్ గా ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక టైమింగ్, కోడ్ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ యాటిట్యూడే సినిమాకి. వాళ్ళు జనరల్గా మామూలుగా కలిస్తే మనకి మనుషులాగానే, మనలాగా మనుషులే కదా అనిపిస్తుంది. అవునండి, కానీ వన్స్ స్క్రీన్ మీదకో లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న సోల్ మాట్లాడుతుంది బయటకు వచ్చి. అవునండి, ఆ సోల్ వచ్చి కనెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అది వాళ్ళు తప్పించి ఎవరో చేయలేరు. ఎగ్జాక్ట్లీ. అలా ఒకళ్ళు పెద్ద స్టార్ కానీ ఇంకొకళ్ళు ఇలా ఉన్నారని అంటే, స్టార్స్ అయ్యారని అంటే అంత ఈజీ కాదు. అవునండి, వాళ్ళు కోడ్ ఏదో అందరినీ హుక్ చేస్తారు. ఇప్పుడు నాని టైము వేరే వాళ్ళలో చూడలేం, నాని గారి టైమింగ్ అవును అది ఆయనలోనే ఉంటుంది. అట్లాగా నవీన్ పోల్సే టైమింగ్ తనలోనే ఉంటుంది. అలా మీకు చూస్తే ఆర్టిస్టులు అందరూ ఒకళ్ళకి కంపారిజన్ ఉండదు చూడండి. అవును, బన్నీ టైమింగ్ వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. ప్రభాస్ గారి టైమింగ్ వేరే వాళ్ళు చేయలేరు. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకొకళ్ళు స్పెషల్ టచ్ ఉంటుంది ఒకటి. సో అయితే చిరంజీవి గారిది మీకు ఓకే అయిపోయింది? ఎప్పుడో అయిందండి. అవునా? అయితే మీరు ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా తర్వాత ఏమో చూడాలి ఎలా వెళ్తానో. వెళ్తా డెఫినెట్గా. మొన్న కూడా డిస్కస్ చేసాము, టైం సెట్ అవ్వాలి.